ఇప్పుడు నువ్వు నాకు ఒక విషయం చెప్పు. స్టేషన్కి అండర్ రిపోర్ట్ అనేది ఉంటుందా లేదా? ఉంటుంది. అయితే ఎప్పుడు సబ్మిట్ చేస్తావు? నేను రేపు చేసేస్తాను. రేపు చేస్తానంటే మన డెడ్ లైన్ నిన్న, పైగా నువ్వు రేపు సబ్మిట్ చేస్తానంటున్నావు. అన్సోల్డ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా సార్, దీన్ని ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఎలా మేనేజ్ చేస్తానంటే ఏమిటి? అదేం కాదు, నేను రేపు ఈవినింగ్ ఇచ్చేస్తాను. నువ్వు వేస్ట్. అరే ఏమైంది సార్? సారెందుకు అంత కోపడుతున్నారు? అరే కోపం కాదు, ఫ్రస్ట్రేషన్. మన స్టేషన్ క్లోజర్ రేటు చాలా తక్కువ ఉంది. ఈసారి కూడా వాళ్ళ ప్రమోషన్ పోయినట్టే. అరే సార్, ప్రమోషన్ అవుతుంది చూడండి. ఈసారి మన సార్ ఏసీపీ అభిషేక్ శర్మ అవుతారు. ఇక ఈ కుర్చీ ఏమో మీదవుతుంది. అభిషేక్ బ్రోకర్తో మాట్లాడాను. సాయంత్రం 3 o'clock తర్వాత రమ్మని చెప్పారు. ఈరోజు అసలు కుదరదు. రవి ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్ని నేను చెక్ చేయాలి. అభిషేక్ మంచి హౌస్ డీల్స్ ని పోగొట్టుకుంటున్నా. సెల్లర్స్ అంత అర్జెంట్ పడితే నేనేం చేయగలను? అయినా ఇప్పుడు డబ్బులు కూడా లేవు. మన ఫైనాన్స్ అంత మేనేజబుల్గా లేవు. పోలార్ రోడ్లో ఉన్న అడవిలో కాల్ చేసిన శవం దొరికింది. దగ్గరున్న యూనిట్ తొందరగా అక్కడికి వెళ్ళండి. బాడీని మొత్తం తగలబెట్టేస్తారు సార్. ముఖం గుర్తుపట్టడం కష్టమే. సార్, ఈ అబ్బాయి రాషిద్ సార్. ఇతనే పీసీఆర్కి కాల్ చేసింది. నువ్వేం చూసావు? సార్, నేను ఇక్కడికి పక్కనే ఉంటాను. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ సార్. ఎప్పుడూ ఇక్కడికి జాగింగ్కి వస్తూ ఉంటాను. షెడ్యూల్ అడగట్లేదు, చూసింది చెప్పు. సార్, ఎప్పట్లాగే నేను ఈరోజు జాగింగ్కి వచ్చినప్పుడు నాకు ఒక విచిత్రమైన స్మెల్ వచ్చింది. చాలా దుర్వాసన. ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని చూసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూస్తే ఈ డెడ్ బాడీ పడుంది సార్. నిన్న సాయంత్రం ఏమైనా చూసావా? సార్, నిన్న ఈవినింగ్ నేను జాగింగ్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఓ ఇద్దరిని చూశాను. అరే, ఒక వ్యక్తి నన్ను ఇక్కడికి రమ్మని పిలిచాడు. సరిగ్గా కారు కూడా ఇప్పుడే పంచర్ అయింది. ఒకవేళ ప్రమాదం ఏదైనా జరిగితే? అరే, ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందో నీకు తెలీదు. నేను జాగింగ్ చేసుకుంటూ రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళెవరూ అక్కడ లేరు సార్, వెళ్ళిపోయారు. కానిస్టేబుల్, ఇతని నెంబర్ తీసుకోండి. రవి, మనం వెంటనే ఆ కార్ని ట్రాక్ చేయాలి. అతని కార్ రిపేర్ అయింది కదా, చుట్టుపక్కల ఎన్ని మెకానిక్ షెడ్స్ ఉన్నా అక్కడ ఎంక్వైరీ చేయండి. ఏ లొకేషన్ నుంచి మీకు కాల్ వచ్చిందో అక్కడ స్టేషన్కే నేను ఇన్ఫార్మ్ చేశాను. సార్, అక్కడ ఈ ఫోన్ దొరికింది. ఇతను ఒక నేవీ ఆఫీసర్. బ్యాడ్జ్ మీద అతని పేరు నీరజ్ అని ఉంది. ఒకవేళ ఇతనే నాకు... హలో అభిషేక్ సార్, నేను నీరజ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ నన్ను కాపాడండి సార్. ఎవరైనా 2 సార్లు నిజంగా ప్రేమించగలరా? నేను రోజు కొత్త ప్రేమలో పడతాను. ఒక నార్మల్ లైఫ్ జీవించడానికి అసలు ఏం కావాలి? భోజనం, బట్టలు, ఇల్లు. అసలు నా దగ్గర ఏముంది? ఏవీ లేవు. అసలేముంది జీవితంలో? ఎవరికీ నేనంటే ఇష్టం లేదు. స్నేహితులు లేక శత్రువులు, ప్రతిదీ కష్టమే నాకు. అదిగాక తను కూడా చెప్పేసింది తను అసలు నన్ను ప్రేమించలేదని. నేను చెప్పాను కదా నాకు నువ్వు ఇష్టం లేదని. ఐ డోంట్ లవ్ యూ. ప్లీజ్ అలా చెప్పొద్దు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోనంటే అసలు నేను ఉండలేను. టాప్సీ, ప్లీజ్ టాప్సీ, టాప్సీ. పద నాన్న, లేట్ అవుతుంది. నీకోసమని దేశం లడ్డు చేశాను. అమ్మా అక్కర్లేదమ్మా, అనవసరమైన బరువు అంతే. యూనిట్ వాళ్ళే తింటారు, నన్ను తినేవారు కూడా. వాళ్ళని కూడా తిననివ్వు. అలాగే నువ్వు కూడా కొంచెం తిను. నీరజ్, ఒక మాట విను. నేను విన్నాను వేరే దేశం వాళ్ళు ఇండియాకి స్పైసెస్ పంపించారంట. పంపచ్చుని వాళ్ళని, ఎంతమంది నన్ను అండర్ గ్రౌండ్ ఏజెంట్స్ని, వాళ్ళతో నేను కొట్లాడతాలే. అనయ్య, నువ్వు రెడీ అయ్యావా? అమ్మని బాగా చూసుకో, నేను వెళ్ళా కాల్ చేస్తా. అలాగనయ్యా. ఒక్క నిమిషం ఆగు. నీకు మళ్ళీ ఎప్పుడు సెలవులు ఇస్తారు? తెలీదమ్మా, ఇప్పుడు వెంటనైతే రాలేను.
అన్నయ్య మీరు నెక్స్ట్ సెలవుల్లో పెళ్లి చేసుకోవడానికి రావాలి, సరేనా? లేట్ అవుతుంది. నాకివ్వమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు. మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. రేపు జాగ్రత్త చూసుకోరా అమ్మని. అమ్మకు కాల్ చేయకపోయినా నాకు కాల్ చేయాలి, లేదంటే నీకు మెసేజ్ చేసి బుర్ర తింటాను. సరే నేను వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. బాయ్. మేము ఎలా ఐడెంటిఫై చేస్తాం? అసలు ఇందులో ఏముంది? నాకు ఇది దొరికింది. ఇది మా అన్నయ్య ఫోనే. హలో అభిషేక్ సార్, నేను నీరజ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ నన్ను కాపాడండి సార్. చూడండి, బాడీని DNA చేయించాలి కన్ఫర్మేషన్ కోసం. ఈ మొబైల్ పాస్వర్డ్ మీకు తెలుసా? 128829. నువ్వు మీ అన్నయ్యతో చివరిగా ఎప్పుడు మాట్లాడావు? తను ఎయిర్పోర్ట్కి బయలుదేరేటప్పుడు 4 రోజుల క్రితం. అమ్మని జాగ్రత్త చూసుకురాయి. అమ్మకు కాల్ చేయకపోయినా నువ్వు నాకు కాల్ చేయాలన్నయ్య. తను వెళ్ళుంటాడు అనుకున్నాం, ఎందుకంటే తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. వాడు ఎక్కడికి వెళ్ళి కాల్ చేస్తానని నీరజ్ మా దగ్గర చెప్పి వెళ్ళాడు. వాడు ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నాడని నేను అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ర్యాన్సమ్ కాల్స్ ఏమైనా వచ్చాయా? వచ్చుంటే మేము కంప్లైంట్ ఇచ్చుండే వాళ్ళం కదా. ఇప్పుడు తాప్సీకి ఏమని చెప్పాలి? సార్, నేను టాప్సీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, కానీ వీళ్ళు నన్ను కొట్టి చంపేసేలాగా ఉన్నారు. ప్లీజ్. ఈ తాప్సీ ఎవరు? మా అన్నయ్యకి కాబోయే భార్య. మీరు టీ తీసుకోండి ప్లీజ్. తాప్సీని పిలుస్తారా? అలాగే పిలుస్తాను. అమ్మాయి తాప్సీ, అమ్మా తాప్సీ. హలో ఎవ్రీవన్. హాయ్. మీరు టీ బిస్కెట్స్ తీసుకోండి. సారీ, నిన్న కొంచెం లేటుగా వచ్చింది, నిద్రపోలేదు కదా అందుకే. పర్లేదు మావయ్య, ఇట్స్ ఓకే. నన్ను అవమానం చేసినందుకు చాలా సంతోషంగా ఉందా? అవమానమా నాన్న? మీరైతే సంబంధం ఒప్పుకున్నారు కదా, కానీ నేను ఈ పెళ్లి చేసుకోను. పెళ్లి ఎలా చేసుకోవో చూస్తాను. నీ ప్రాబ్లం ఏంటి? అబ్బాయి చూడడానికి బాలేడా? అరే, అనుభవం ఉన్నాడే, చాలా క్యూట్ గా ఉన్నాడు. ఈ సోల్జర్ గాని పెళ్లి చేసుకుని నేను బ్యాచులర్ గాని ఫీల్ అవుతాను. పెళ్ళైన ఫీలింగ్సే రావు. జాబ్ ఉన్నప్పుడు అక్కడే ఉంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు డ్యూటీ అంటూ ఇక్కడే ఉంటాడు. సఫోకేటింగ్. సంబంధం చెడగొడతావా? అవును, అందుకే పిలిచాను. హాయ్ టాప్సీ. హాయ్ అండి, నీరజ్. శ్రేయ. టాప్సీ, మా వైపు ఒక సంప్రదాయం ఉంది. ఆ రోజు నీకేం తీసుకురాలేదు, అందుకే ఇది నీకోసం. ఇది వేసుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. వావ్, ఇది బ్యూటిఫుల్ గా ఉంది. చాలా థ్యాంక్స్. నన్ను కలవాలని చెప్పావు, ఏదైనా ఇంపార్టెంట్ అన్నా? అది యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, పెళ్ళికనే ముందు మనిద్దరం కాస్త ఒకరినొకరం తెలుసుకోవచ్చని. నీకేమనిపిస్తుంది? అవును, కరెక్ట్గానే చెప్పావు నువ్వు. సరే, నేను నిన్ను తర్వాత కలుస్తా. ఒక్క నిమిషం, ఒకసారి నాతోరా. ఒక్క నిమిషం అండి. ఏమైంది? గిఫ్ట్ చూడగానే మనసు మార్చేసుకున్నావా? ఇలా చూడు, చాలా మంచివాళ్ళ ఉన్నాడే, వాడితో ఆడుకోకు. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఒకవేళ నీకు నచ్చేశాడా ఏంటి? అలా అయితే డీల్ ఓకే.
అదేంటంటే మొగుడు, వాచ్మ్యాన్, ఇంకా పెళ్ళాం. నీరజ్ గారు పదండి, కాఫీకి వెళ్దాం. ఇది ఇవ్వండి. రండి. బాయ్ శ్రేయ. హలో, భోపాల్ పోలీస్. మీరెవరు? నా పేరు ముఖేష్ అండి, క్యాబ్ డ్రైవర్ని. 4 రోజుల క్రితం నువ్వు అశోక్ నగర్లో ఉన్న నీరజ్ అనేవాడిని ఎయిర్పోర్ట్కి పిక్ చేసావా? అవును మేడం. ఎక్కడికి డ్రాప్ చేసావు? ఎయిర్పోర్ట్లో మేడం. రేపు ఆర్పీ నగర్ పోలీస్ స్టేషన్కి రండి, మీతో మాట్లాడాలి. మేడం నేను ఇందోర్లో ఉన్నాను, రేపు వస్తాను. సరే, మర్చిపోకుండా. సార్, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్, వాడి పేరు ముఖేష్, ఇందోర్లో ఉన్నాడు. రేపు స్టేషన్కి వస్తానని చెప్పాడు. సార్, తను నీరజ్ని ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేశానని చెప్తున్నాడు. అయితే మరి నీరజ్ అక్కడికెలా వచ్చాడు? అది అడవిలోకి. సార్, నేను ఎయిర్పోర్ట్కి కాల్ చేశాను. వాళ్ళు నీరజ్ ఫ్లైట్ బోర్డ్ చేయలేదని చెప్తున్నారు. అలా అయితే నీరజ్ అసలు ఫ్లైట్ లోపలికి వెళ్ళలేదు కదా సార్? అంటే నీరజ్ 3 రోజుల నుంచి భోపాల్లోనే ఉన్నాడు. మరి అది నన్ను వదిలేండి, లేకపోతే అరుస్తాను. అరు, నువ్వు ఎంత అరిచినా సరే ఇక్కడ ఎవరికి నీ అరుపులు వినిపించవు. నువ్వు పని చేయి మంజు, నీరజ్ బాడీ దొరికిన 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అన్ని ప్లేస్లు చెక్ చేయండి. ఓకే సార్. బైక్ మీద చిన్న కపుల్, ఇక కార్ అతను, ఇద్దరు ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. రవితో, నీరజ్ అతని ఫ్రెండ్స్తో అందరితోనూ మాట్లాడమని చెప్పు. ఏదేమైనా ఖచ్చితంగా నీరజ్ క్రిమినల్స్ ముందే తెలుసుండాలి. మూడు రోజుల క్రితం ఇతను పెట్రోల్ కోసం ఇక్కడికి వచ్చాడు సార్. ఇక్కడ ఇతను ఒక గొడవ చేశాడు, అందుకనే నాకు గుర్తున్నాడు సార్. నేను ఈ దేశాన్ని రక్షిస్తాను, బాటిల్లో నా ప్రాణం తాకట్టు పెట్టి. సార్, ఇలా చూడండి సార్, మీరు చేస్తున్న పనికి నా ధన్యవాదాలు, కానీ బాటిల్లో పెట్రోల్ పోయడం ఇక్కడ కుదరదు సార్. అక్కడ సీసీటీవీ ఉంది, అర్థం చేసుకోండి, నా పని పోతుంది సార్. డబ్బులు కావాలంటే తీసుకోవాలి సార్. ఇది డబ్బులకు సంబంధించింది కాదు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సార్ సార్ సార్, ఇదిగోండి పెట్రోల్. అక్కడ కెమెరా ఉంది, అందుకే 500 సార్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. అయినా బాటిల్లో పెట్రోల్ ఇవ్వడం ఇల్లీగల్ అని నీకు తెలీదా? సార్ తెలుసు, నా పని పోతుందని కూడా తెలుసు సార్. నాకు 3 రోజుల క్రితం తెలిసింది పెట్రోల్ పోసుకొని చనిపోయిన వ్యక్తి అతనేనని. ఈ పెట్రోల్ బంక్కి చెందిన సీసీటీవీ ఫుటేజెస్ నాకు కావాలి ఇప్పుడే. సార్, ఇదెవరో నేను తెలుసుకుంటాను. నీరజ్ ఎక్కడ పోస్ట్ చేయడం అక్కడ కూడా ఎంక్వైరీ చేయండి. ఓకే. ఆ ఏరియా వాళ్ళు కూడా కావచ్చు. సార్, వీడి హిస్టరీ కూడా చాలా చెప్తుంది కాప్స్ గురించి. ఇది చూడండి, వాడు మీ నెంబర్ ఎక్కడి నుంచో పట్టుకొని ఉన్నాడు. నా కాంటాక్ట్ సెర్చ్ చేశాడా? ఎందుకు? ఇలాగే ఉండి ఇదొక్కసారి చూడండి. సూసైడ్ కమిట్ అవ్వాలని. ఇక్కడ ఆన్సరు కాల్చుకొని చావడం చాలా పెయిన్ఫుల్ అని ఉంది. అన్నీ రీసెర్చ్ చేశాడు. క్యాబ్ ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేసింది, ఫ్లైట్ బోర్డింగ్ కూడా చేయలేదు, పెట్రోల్ కొనుక్కున్నాడు. 3 రోజుల తర్వాత మీకు కాల్ చేశాడు. బాడీ ఇంకెక్కడో కాలుతుంది. వాడు సూసైడ్ చేసుకునేంత ప్రాబ్లమ్స్ ఏముంటాయంటారు? ఈ క్రైమ్ సీన్లో ఉన్న కార్ అతని అడ్రస్ దొరికిందా? 3 గంటలకు వస్తాడు. వాడి పేరు ప్రమోద్ పటేల్. వాడొక ఫేమస్ బిల్డర్. మాకు నీరజ్ బాడీ దొరికిన ప్రదేశానికి సరిగ్గా 400 మీటర్స్ దూరంలో మీ కారుంది. అంత దగ్గరగా ఉన్నా కూడా మీరేమీ చూడలేదా? మీ దగ్గర ఏదైనా ఐ విట్నెస్ ఉంటే అక్కడ మర్డర్ జరిగిందనే విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఆ లొకేషన్కి మెకానిక్ రాలేకపోయాడు, అందుకే పంచరైన బండిని నడుపుకుంటూ వచ్చేశాను. ఒకవేళ అది ఆ తర్వాత జరిగుండొచ్చు. నేను ఏ శవాన్ని చూడలేదు, ఎవరు తగలబెట్టడమో చూడలేదు. బైక్ మీద అక్కడికి ఒక కపుల్ వచ్చారు, చూసారా? అరే, నేను చెప్పాను కదా.
ఒక్క నిమిషం ఉండు, నేనే కార్ తీసుకుని వస్తాను. వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? అతనికో 30 ఏళ్ల వయసు ఉండొచ్చు. కర్లింగ్ హెయిర్ ఉంది, మనిషి నల్లగా ఉన్నాడు. ఆ అమ్మాయి మైనర్ అయి ఉండొచ్చు. అలాగే ఆ అమ్మాయి పింక్ కలర్ కుర్తా అలాగే వైట్ లెగ్గిన్ వేసుకుని ఉంది. మీరు ఇంకెవరినైనా చూసుండొచ్చుగా? అతని బైక్ బ్లాక్ కలర్లో ఉంది, దాని మీద స్కార్పియో స్టిక్కర్ ఉంది. ఇక మీరు వెళ్ళొచ్చు. రవి, ఇతని మీద కండిషన్స్. ఇతను చాలా డీటెయిలింగ్గానే అన్ని అబ్జర్వ్ చేశాడు. అలాగే సార్. మనం ఒకరిని మన జీవితం అనుకున్నప్పుడు కానీ వాళ్ళు మన జీవితంలోకి రానన్నారంటే అప్పుడేం చేయాలి? సింపుల్. నువ్వు తనని మర్చిపోవాలి. తన కోసం టైం వేస్ట్ చేసే వాళ్ళని ఫూల్ అనే అంటారు. దాన్ని ప్రేమ అంటారు. అరే అవునా? నువ్వు బాధపడే లవర్లా మాట్లాడుతున్నావు. నేను చెప్పేది విను. అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉంటేనే సంబంధం అనేది ముందుకు వెళ్తుంది. తన కోసం ఎంత ఫీల్ అవుతున్నావు? నాకొకసారి అమ్మాయి ఫోటో చూపిస్తావా? ఈ అమ్మాయి ఎవరు? తనకంటే చాలా బాగుంది. నువ్వు లైలా లాగా. నీరజ్, ఏమైంది? ఏంటి, నువ్వు తాగొచ్చావా? రేపు నీకు ఎంగేజ్మెంట్ కదా? రేపు నా ఎంగేజ్మెంట్, కానీ నేనంటే ఇష్టం లేదని టాప్సీ చెప్పేసింది. నేను ఈరోజు ఆ అమ్మాయిని వేరే అబ్బాయితో చూశాను. ప్లీజ్ చెప్పు తను ఎవరని. సరే, నువ్వు లోపలికి రా. రా రా, జాగ్రత్త. ప్లీజ్ చెప్పు శ్రేయ, తను ఎవరని. ప్లీజ్ శ్రేయ చెప్పు, వాడెవడో చెప్పు. కాజల్ కూడా నన్ను ఇలాగే మోసం చేసింది మా సీనియర్ తోటి. నాకు తెలుసు టాప్సీ అలాంటిది కాదని, కానీ నేను తన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను కదా శ్రేయ. నీరజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే అబద్ధం చెప్పలేను. టాప్సీ నీతో ఆడుకుంటోంది. నీరజ్ చనిపోయాడు. నువ్వేం చేయలేదు కదా? చూస్తూ ఉండు. నేనెన్న ఇరుక్కుంటే నిన్ను తీసుకువెళ్తాను. నా పేరు రూప. నన్నంత ఈజీగా తీసుకోకు. మేడం, 4 రోజులయ్యింది. మీకేమైనా తెలిసిందా? ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు. టాప్సీ, నీరజ్ ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రాబ్లం ఉందని ఎప్పుడైనా నీతో మాట విప్పి షేర్ చేసుకున్నాడా? నాకు ఎక్కువ ఏం తెలీదు, కానీ నీరజ్ డిప్రెస్డ్గా ఉన్నాడు. డిప్రెస్డ్? వాడు డిప్రెషన్కి టాబ్లెట్స్ తీసుకునేవాడు. ఎందుకని నా దగ్గర ఎప్పుడు చెప్పలేదు. సూసైడల్ థాట్స్ వల్ల ఉండొచ్చు. మాది అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల ఎక్కువగా నాకేం తెలీదు. రేపు మనకి ఎంగేజ్మెంట్ జరిగినా కూడా పెళ్ళైతే నేను చేసుకోను. నీకేది బెటరో నువ్వే ఆలోచించుకో. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేస్తావా లేక పెళ్ళా? చూడు టాప్సీ, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. చచ్చిపో. టాప్సీ, హాయ్. అంకుల్, తాప్సీ రాలేదా? తనకి ఒంట్లో బాగోలేదు. నీతో ఒకసారి మాట్లాడాలి. చెప్పండి అంకుల్. ఇలా చూడు మానవ్, ఇది కరెక్ట్ కాదు.
నీరజ్ నా దగ్గర 6 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇంకా అతను డ్యూటీకి వెళ్లే ముందు 10,000 రూపాయలు కూడా తీసుకున్నాడు. నీ వల్ల అయితే అది నాకు రిటర్న్ చెయ్యి. అలా అని అర్జెంటే ఏం కాదులే, నిదానంగానే ఇవ్వు. నీరజ్ ఎందుకని డిప్రెస్డ్గా ఉన్నాడో మీకు తెలుసా? తెలుసు సార్. అయితే ఈ విషయం మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే వాడికి ఇలా అయినప్పుడు వాడిని ఎవరు తప్పుగా అనుకోకూడదని, దీనికి వాడి మర్డర్కి ఎలాంటి సంబంధం లేదని. నా కొడుకు సూసైడ్ చేసుకోలేదు. డిప్రెషన్ కోసం కౌన్సిలింగ్ ఏమైనా తీసుకువెళ్ళారా? వాళ్ళు ఏమైనా రీజన్ చెప్పారా? అవును సార్, అన్న బెటాలియంలో ఒక డాక్టర్ ఉండేవారు. మా అన్నయ్య అంటే తనకి చాలా ఇష్టం. కానీ తనతో బ్రేకప్ అయిన తర్వాత సార్, తాప్సీతో ఎంగేజ్మెంట్ అయ్యాక చాలా సంతోషంగా ఉన్నాడు. పెళ్లి రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడు. సార్, తాప్సీని పెళ్లి చేసుకోవాలనుకున్నారు సార్, కానీ వీళ్ళని కొట్టి చంపేసేలాగా ఉన్నారు. ప్లీజ్ సార్. టాబ్లెట్స్ ఎప్పుడు వాడుతూ ఉండేవాడా? అవును సార్. కానీ నేను చెప్తున్నాను కదా, నా కొడుకు సూసైడ్ చేసుకోలేదు. ఇది ఆ పక్క దేశాల్లో దొంగల పని అయి ఉంటుంది. ఏమన్నారు? నీరజ్ నాకు చెప్పాడు, పక్కనే ఉన్న దేశం వాళ్ళు తనని చంపడానికి గూఢచారుల్ని పంపించాడని. సార్, పెట్రోల్ బంక్ హెడ్ ఆఫీస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. సార్, కాస్త రివైండ్ చేయండి. సార్, 1 మినిట్, కొంచెం పాజ్ చేయండి. సార్, ఇది హెల్ప్ సైన్ సార్, ఇంటర్నేషనల్లీ యూజ్ చేస్తారు. ఇది అమ్మాయిల కోసమే కనిపెట్టారు. ఎక్కడైనా ఇరుక్కున్నప్పుడు కిడ్నాపింగ్, వైలెన్స్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో దీన్ని యూజ్ చేస్తారు. నీరజ్ దీన్ని ఎందుకు యూజ్ చేశారో నాకైతే అర్థం కావడం లేదు. ఒకవేళ నీరజ్ ఆ విధంగా ఇరుక్కున్నాడేమో, చెప్పలేకపోయిండొచ్చు. మనం నీరజ్ గురించి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసినా అందరూ సాఫ్ట్ పర్సన్ అనే చెప్తున్నారు. కానీ ఇతను అక్కడ కావాలనే అతనితో గొడవ పెట్టుకున్నాడు. పోలీసులు నేను సందేహించలేదు కదా. నా మీద ఎందుకు వస్తుంది? వాళ్ళకి నా మీద పాపం అని అనిపిస్తుంది. సరే, ఒక విషయం చెప్పు. నువ్వు నీరజ్తో కలిసి తిరుగుతున్నప్పుడు నువ్వు వాడిని ఎంతగానో ప్రేమిస్తున్నావు అనుకున్నాను. అలాగే నాతో తిరుగుతున్నప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఒకవేళ నెక్స్ట్ నాగత్ కూడా అంతేనా? నేనొక సీరియల్ కిల్లర్. అబ్బాయిల్ని రెచ్చగొట్టి వాళ్ళతో గిఫ్ట్స్ తీసుకొని నాకొద్దు చాలు అనిపించినప్పుడు వాళ్ళని అలాగే చంపేస్తాను. అవునా? నువ్వు బాగా చెప్పావు. ప్రమోద్ ఈటీసీ రాదర్లో ఉన్నాడు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పేరుతో చాలా డబ్బులు దొబ్బేశాడు. అంటే ప్రమోద్ ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి. నీరజ్కి వీడికి ఏంటి కనెక్షన్? తెలుసుకుంటున్నాం. ప్రమోద్ బెయిల్ మీదే బయటికొచ్చాడు. ఇంకా వాడి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశాం. అంటే వాడికి డబ్బు అవసరం అన్నమాట. ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నావు. తెలియట్లేదురా, తాప్సీ నన్ను అంగీకరిస్తుందో లేదో అని. నువ్వు తనకి నీ గురించి చెప్పావా? నువ్వు తనతో కలిసి జీవించాలనుకుంటున్నావని. ఇప్పుడు సీరియస్గా లేకుంటే తర్వాత సీరియస్ అవుతుంది. అసలు తనకేం కావాలో చూసుకో. ఏం కావాలా? తనకది అంతులేని పని. చూడండి, 2 బట్టల సోప్ ఇస్తారా? నందు చెప్పు. ఏ అమ్మాయి? నీరజ్కి ఇంకో అమ్మాయా? పంపు, అడ్రస్ పంపు. బాగానే పనిచేస్తున్నావు నందు. సార్, బైక్ గురించి తెలిసింది. బాడీని కాల్ చేసిన చోట 10 ఎకరాల స్థలం ఉంది. దాని ఓనర్ పవన్ మోర్. వాడికి వయసు 37. వాడి బైక్ మీద స్కార్పియో స్టిక్కర్ ఉంది. ఇంకా దానికంటే ముందు మార్కెట్ దగ్గర సీసీ కెమెరా ఉంది. అందులోనే బైక్ కనిపించింది. ఈ ఫుటేజ్ మీకు నీరజ్ కాల్ వచ్చిన 1 అవర్ తర్వాతది.
ఇది నీరజ్ పెట్రోల్ తీసుకున్న ఆ పెట్రోల్ బంక్ ఫుటేజే సార్ ఇది. మర్డర్కి 5 గంటల ముందు మార్కెట్ ఇంకా పెట్రోల్ బంక్ మధ్యలో నీరజ్ మర్డర్ అయింది. ఓ పని చేద్దాం, అతను అరెస్ట్ చేద్దాం. ముఖేష్ గురించి ఏమైనా తెలిసిందా? కొలార్ రోడ్లో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందో నాకు పంపండి. నాకు వచ్చింది సార్. క్యాబ్ డ్రైవర్ ముఖేష్ది ఎగ్జాక్ట్ లొకేషన్ దొరికింది. వెళదాం. ఎక్కడికి వెళ్తున్నారా? లేకరా. మీరు పోలీసు వాళ్ళ? నేను దయ్యం వచ్చిందేమో అనుకున్నా. అన్నీ దెయ్యం అంటావరా? ఎంత దొబ్బి తాగావు? పదరా. ఆ రోజు ఏమైందో చెప్పు. నీరజ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసావు కదా, చెప్పు. మరి ఎక్కడ డ్రాప్ చేసావు చెప్పు. ఎక్కడ డ్రాప్ చేసావు? ఒక కార్ వచ్చింది. ఏమైంది? రండి. వీళ్ళెవరు? ఏయ్, ఏయ్, ఎవరా మీరు? దిగు. దిగమంటుంటే ఎవరు మీరు? ఏం చేస్తారు? వెళ్ళిపోయి నుంచి ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఇంకోసారి కనిపించవో ఈ కత్తితో పొడిచి పారేస్తాను. వాడిని చేయదు. వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చెప్పేది నువ్వు. వాడిని చేయదు. సరే, నువ్వు రారా. పదా పదా. రారా, ఎక్కు. కారు ఎక్కు. ఎక్కరా. నువ్వు నన్ను ఏమనుకున్నావురా? నువ్వు ఇలాగే ఉంటే ఇన్నోసెంట్ గా ఉంటావు అనుకుంటున్నావా? చెప్పరా, ముందు చెప్పు. ఈ కిడ్నాపర్స్ ఎలా ఉంటారు? చెప్పారు కదా మేడం, వాళ్ళు మొహాలు కవర్ చేసుకున్నారని. కార్ నెంబర్ లేక మేక్ ఆర్ మోడల్ తెలియదు సార్. అది సిల్వర్ కలర్ కార్ సార్. నంబర్ సరిగ్గా చూడలేదు సార్. ఈ ప్లేస్ నాకు గుర్తుంది, అందుకే తీసుకొచ్చాను. నిజంగా నాకేం తెలీదు. ఊరు వదిలి వెళ్ళడానికి ప్రయత్నించావో పాతాళంలో ఉన్నా కూడా నిన్ను కనిపెట్టేస్తాను. కార్లో కూర్చోబెట్టండి. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? మర్డర్ ఇక్కడే 5 కిలోమీటర్స్ ముందు జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడో పెట్టుంటారు. చెప్పండి సార్. కోలార్ బ్రిడ్జ్ దగ్గర కొన్ని రోజుల క్రితం మర్డర్ జరిగింది సార్. మార్చి 4వ తారీఖున. అక్కడ నువ్వేం చూసావో చెప్పు. సార్, నేను మోడల్ లాంటివి ఏం చూడలేదు సార్. కానీ అవును సార్, ఒక గోల్డెన్ కార్ చూశాను. అందులో ఒక అతను చాలా కోపంగా కనిపించాడు. అరే నువ్వు బయలుదేరరా, వస్తే నీకు రెట్టింపు డబ్బులు ఇస్తాను. చెప్పండి సార్. ఇంత రెట్టింపు డబ్బులు ఇచ్చి చేయించే అంత మంచి పని ఏమైంటుంది? నేనేమంటానంటే వాడిని అరెస్ట్ చేయండి, బాగా కొట్టండి. మేడం, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? సార్ అడిగిన దానికి సమాధానం చెప్పాను కదా. ఇదంతా ఇల్లీగల్. మేడం, నాకు బాగా తెలుసు, అమ్మాయిలకి ఇష్టం లేకుండా చేయడమే ఇల్లీగల్. మేం చేసేది కాదు. నేను నా పని మా ఇంట్లో చేస్తే గవర్నమెంట్కి ఏంటి నష్టం చెప్పండి? నేను వేరే వాళ్ళని ఇంటికి పిలుస్తున్నాను. చాలు చాలు, ఎక్కువ మాట్లాడుకు. కామ్గా కూర్చో. ఎస్ సార్, లోపలున్నారు. సార్, తన్ని పంపించేయనా? ఎక్కువ మాట్లాడుతుంది. ఏంటి సార్? నాకు రూప ఎవరో తెలీదు. రూప నీరజ్ తన దగ్గరికి వెళ్ళేవాడు. తనే చెప్పింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నువ్వే డబ్బులిచ్చావట. నీరజ్ని ఎవరు చంపారు? నాకు ఒకవేళ తెలిస్తే నేనే మీతో స్టేషన్లో కూర్చున్నావు. హీరోయిన్లా ఫీల్ అవ్వకు. అంటే ఈ పని ఎవరు చేశారో నీకు తెలీదు. తాప్సీకి ఎంతో మంది లవర్స్ ఉన్నారు. వాళ్లలోనే ఎవరో నా నీరజ్ని చంపుంటారు. నేను నీరజ్కి ముందే తాప్సీ గురించి చెప్పాను. అయినా కూడా తను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మీరే తన గురించి తెలుసుకోండి. తాప్సీ చాట్ని చెక్ చేస్తే మీకు సైకోలందరూ దొరుకుతారు. అవునా? అయితే ఒక 2 సైకోల గురించి చెప్పండి మాకు. అనుభవ్.
నీరజ్తో తిరగటంతో పాటు తను అనుభవ్తో కూడా తిరుగుతూ ఉండేది. సార్, ఆవిడ్ని వెళ్ళనిచ్చారు, నేను వెళ్ళొచ్చా? వెళ్ళు వెళ్ళు. ఎవరొద్దన్నారు? నిజంగా వెళ్ళనా? వెళ్ళు వెళ్ళు. నన్ను పోలీసులు పిలిచారు. ఈసారి నీ పేరు చెప్పలేదు, ఇంకొకసారి పిలిస్తే నీ బండారం బయట పెడతా. 2 రోజుల క్రితమే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాడండి పవన్. 10,000 కట్టాడు. నీరజ్ దగ్గర కూడా క్యాష్ ఉంది, రైట్? తన మామయ్య దగ్గరే డబ్బులు తీసుకున్నాడు. సస్పియస్ సార్, అది వాడి కజిన్ ప్రాపర్టీ. హఠాత్తుగా అతను ఇటీవలే చనిపోయాడు. దాని తర్వాతే వీడి పేరుకి అయింది. ఇది యాక్సిడెంట్ కాదు, ఒక మర్డర్ అని పోలీసులకి డౌట్ ఉంది సార్. కానీ ఈ కేసు ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అవును సార్, నీరజ్తో గొడవ అయింది. వాళ్ళ నాన్నతో కలిసి పెళ్లి ఫిక్స్ చేసుకున్న విషయం నాకు అర్థమైంది. దాంతో నేను పక్కకి తప్పుకున్నాను. కానీ అప్పుడే శ్రీయ వచ్చి నాతో చెప్పింది నీరజ్ తప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడని. అది వినగానే నాకు మతిపోయింది సార్. నీకు ఇదంతా శ్రేయ చెప్పిందా? అవును సార్. మార్చ్ ఫస్ట్ వీక్లో నువ్వెక్కడున్నావు? గోపాల్ సార్. నువ్వు కొంచెం ఆలోచించు. 10 రోజుల క్రితం జరిగింది నీకు గుర్తుందా? మీరేం అడగాలనుకుంటున్నారు డైరెక్ట్గా అడగండి సార్. సరే, డైరెక్ట్గానే అడుగుతాను. నీరజ్ని నువ్వు చంపావా? నేను డైరెక్ట్గానే చెప్తాను సార్. లేదు, నేను యూపీఎస్సీకి రెడీ అవుతున్నాను. నేను నేవీలో నీరజ్తో పోటీ పడాలని అనుకున్నాను. తాప్సీ ఫాదర్తో సంబంధం మాట్లాడాలనుకున్నాను. నువ్వు ఆఫీసర్ అయ్యేలోపు తాప్సీకి పెళ్ళైపోతే? అయితే ఏమైంది సార్? తనకి డివోర్స్ ఇప్పించి మరీ పెళ్లి చేసుకుంటాను. తనని ప్రేమిస్తున్నాను కదా. చూడండి, మీరు ఉత్తిగానే టైం వేస్ట్ చేస్తున్నారు. అందులో ఏం దొరకదు. ఏం పర్వాలేదు, నా దగ్గర చాలా టైం ఉంది. నీరజ్ నుంచి మెసేజెస్ ఇలాంటివి వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. నీ సోషల్ మీడియా పాస్వర్డ్ కావాలి. ఈ మెసేజెస్ని హ్యాక్ చేయాలి. మరేం పర్వాలేదు, పనయ్యాక పాస్వర్డ్ని చేంజ్ చేసుకో. 031995. అలాగే లవర్ బాయ్ లిస్ట్లో మానవ్ని కూడా యాడ్ చేసుకోండి. మానవ్? నీరజ్ తమ్ముడు మానవా? ఏం చెప్పంటావు మానవ్? ఎందుకు పిలిచావు? చూడు, నీరజ్ గురించి మాట్లాడడానికి పిలుచుంటే నాకు అసలు ఇంట్రెస్టే లేదు. మా అన్నయ్య మీద ఇంట్రెస్ట్ లేదు, అందుకే సంబంధం చెడగొడుతున్నాను. అయితే నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావా? ఐ లవ్ యూ తాప్సీ. గుడ్ నైట్ స్వీటీ. చాలా బాగుంది వదిన, చాలా బాగుంది అన్నయ్య. సార్, మర్డర్ జరిగింది కాడి నుంచి 5 కిలోమీటర్లు చెక్ చేశాను సార్. కానీ నీరజ్ని ఎక్కడ పెట్టారో ఆ ప్లేస్ తెలియలేదు. సరే, అలాగే ఇంకా వేరే ప్లేస్ చూస్తాను. పదా. అభిషేక్, ఏం మాట్లాడుతున్నారు? నేను 1 అవర్గా వెయిట్ చేస్తున్నాను, మీరు రాలేరని ఇప్పుడు చెప్తున్నారా? నువ్వు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నాకు ఒకసారి చెప్పాలి కదా, అప్పుడు నేను నీకు ముందే చెప్పుండేవాడిని. ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తారు? ఆ బ్రోకర్ నెంబర్ ఏదో నాకిస్తే నేనే చేసుకుంటాను. సరే, నెంబర్ ఇస్తానుండు. కానీ బడ్జెట్ నువ్వు మాట్లాడుకు, ఇద్దరం కలిసి నిర్ణయిద్దాం. మీరు ముందు నెంబర్ సెండ్ చేయండి. మంజు, ఈ విజిటింగ్ కార్డ్స్ కిడ్నాపింగ్ సైట్లో దొరికాయి. ఎవిడెన్స్లో ఇవ్వడం మర్చిపోయాను. నువ్వు వీటిని సరిగ్గా చెక్ చేసి వీటిని ఎవిడెన్స్కి పంపించు. సరే సార్. మానవ్ గురించి ఏమైనా తెలిసిందా? మన ఫుల్ టైం సర్వలైన్స్లోనే ఉన్నాడు. వాడిని సరిగ్గా గమనించండి. ఓకే సార్. డబ్బులు తీసుకుంటారు కదా, టీ సరిగ్గా చేయలేరా ఏంటి? జరగండి.
నీకు ఆ 10,000 ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ 10,000 సార్? ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసావు కదా, అది కూడా క్యాష్. ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాను సార్. ఫ్రెండ్ దగ్గర అప్పు చేసావా? అతని పేరు నెంబరు చెప్పు. సార్ నంబర్ గుర్తులేదు. అరే రవి, ఏం చేస్తున్నావు? తగిలిందా? నెంబరు పేరు త్వరగా చెప్పు. ఫ్రెండ్ దగ్గర ఏం తీసుకోలేదు సార్. సార్ కోలార్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను సార్, త్వరగా నన్ను కాపాడండి సార్. చూడు, నేను ఇప్పుడే వస్తాను. వెళ్దాం పదా. నువ్వు వాడికి హెల్ప్ చేయలేదా? ఆ రోజు నాతో పాటు ఒక అమ్మాయి ఉంది సార్, తను నా లవర్. నాకు పెళ్ళైంది సార్. నేను ఇరుక్కునేవాడిని కదా, కానీ ప్రామిస్ నేను ఎవరిని కొట్టలేదు సార్. నేను వచ్చి డబ్బులు మాత్రమే తీసుకున్నాను. అరే వాడిని ఎవడో కొట్టారు అన్నావు కదా, నువ్వు వాడి మొహం చూసుంటావు కదా, ఎలా ఉంది? సార్ అది వాడి హైట్ ఇంకా కలర్ నాలాగే ఉంది సార్. నీలాగా ఉందా? అవును సార్. వెళ్ళు, ఎక్కడి నుంచో వెళ్ళు సార్. వెళ్ళు సార్. సార్ అంటే వాడు కొంచెం తెల్లగా ఉన్నాడు, నాకన్నా తెల్లగా ఉంటాడు సార్. ఒక్కడే ఉన్నాడా? అవును సార్, నేను ఒక్కళ్ళనే చూశాను. సార్ నేను ఒక అడ్రస్ పంపిస్తే అక్కడికి వచ్చేయండి, ఇక్కడ ఏదో ఒకటి దొరికింది నాకు. అలాగా, అడ్రస్ పంపండి. రవి, నాకు తెలిసి రవిని 3 రోజుల పాటు ఇక్కడే కట్టేసి ఉంటారు. కానీ ర్యాన్సమ్ కాల్ కూడా లేదు. నువ్వు మంచి ఫోరెన్సిక్ వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ ఏ విషయం వదలడానికి వీల్లేదని చెప్పు. ఈ ప్రాపర్టీ ఎవరిది? తెలుసుకుంటాను సార్. ఇంటెలిజెంట్ బ్యూరో దగ్గర మాట్లాడటానికి ట్రై చేశాను. నీరజ్ కేసు షేర్ చేసావా? కేసు ఫైల్ అయితే పంపాను. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటారు. సార్, మీరు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారు కదా, ఆ కార్డు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ అమ్మే ఒక అతనిది. నేను అతని క్లయింట్ లిస్ట్ తెచ్చాను, ఇదిగోండి. సార్, ఆ 11th లైన్లో ఉన్న మెంబర్ ఉన్నాడు కదా, వాడి పేరు ఒకసారి చదవండి. మీ విజిటింగ్ కార్డ్. కిడ్నాపింగ్ సైట్లో దీన్ని మీరు వదిలేసినట్టున్నారు, అంటే పడిపోయి ఉండొచ్చు. ఇదిగో చూసారా, ఇవి ప్లాట్ డాక్యుమెంట్స్. ఇందులో వేరే వాళ్ళ పేరుంది, కానీ సేల్ డీడ్లో మాత్రం విట్నెస్గా మీ పేరే రాస్తుంది. ఇప్పుడు ఈ ప్లాట్ డ్యామేజ్ అయింది, ఎందుకంటే నీరజ్ని కిడ్నాప్ చేసి అక్కడ దాచారు. కానీ ఈ ప్లాన్ మొత్తం నీ ఒక్కడిదే కాదు, వేరే వాళ్ళది. నీరజ్ని మేమే కిడ్నాప్ చేశాం, నేనే వాడిని చంపాను. పెట్రోల్ తీసుకురా. తెలివితేటలు చూపించావో నీ ప్రేయస్ని కారుతో గుద్దించేస్తాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇవి రూపా కాల్ రికార్డ్స్. వరుసగా 5 సార్లు ఈ నెంబర్కి ఫోన్స్ వచ్చాయి. తను రూపా రెగ్యులర్ క్లయింట్. ఇది తన ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ నుంచే స్టాకింగ్ మెసేజెస్ ఆన్లైన్లో తాప్సీకి వెళ్ళి చేరాయి. డేట్ చూడు, ఎప్పటి నుంచి ఈ మెసేజెస్ రావడం మొదలుపెట్టాయో తెలుస్తుంది. సరిగ్గా 4 రోజుల తర్వాత నువ్వు తాప్సీని డేట్ చేయడం మొదలుపెట్టావు. ఎవరు చేయమన్నారు? మీరు ఎక్కడున్నారు? నీరజ్ పారిపోయాడు, అంత గందరగోళం అయిపోయింది. వీలైనంత త్వరగా కోలార్ అడవుల్లోకి మీరు వచ్చి చేరుకోండి. వాడిని వెతకడంలోనే రాత్రి అయిపోయింది. ఈ ఎదవ ఎక్కడ దాక్కున్నాడు?
అన్నా అదిగో అక్కడున్నాడు. పట్టుకో వాడిని, పట్టుకో. నేను మొదటిసారి తాప్సీని సోషల్ నెట్వర్క్లో చూశాను. తన్ని చూడగానే లవ్లో పడిపోయాను. అయినా నాలాంటి వాడిని తను ఎలా లవ్ చేస్తుంది? తన్ని ఎలా ఇంప్రెస్ చేయాలని వీడికి నేను నేర్పించాను. అనుభవ్ హెల్ప్తోనే నేను తాప్సీని ప్రేమిస్తూ ఉండేవాణ్ణి. నేను ఏదైనా వీడితో మాత్రమే షేర్ చేసుకోగలను. కానీ ఆ నీరజ్ గాడు నా తాప్సీని టచ్ చేస్తూ ఉండేవాడు. తన వెంటే తిరిగేవాడు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒప్పుకొని పెళ్లి చేద్దాం అనుకున్నట్టున్నారు. అందుకే రూపకి డబ్బులిచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. మా దారికి వాణ్ణి అడ్డు తప్పించుకున్నాం. మంజు, చార్జ్ షీట్ ఫైల్ చేయి. స్టేట్మెంట్ దొరికింది. పవన్ ప్రమోదుల్ని అరెస్ట్ చేయండి. వాళ్ళు మనకు అబద్ధాలు చెప్పారు. ఓకే సార్. రవి, నువ్వు ఆ మొబైల్లో పదే పదే ఏం చూస్తున్నావు? అది ప్రమోషన్ లిస్ట్ అప్లోడ్ అవ్వాలి కదా, అదే ఇంకా అవ్వలేదు. అరే అవుతుందిలే. ఆ అబ్బాయి ఫిజికలీ ఛాలెంజ్డ్గా ఉన్నాడు, ఇక్కడ ఉండలేడు. ఆ విషయం చూడు.